దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఈలాగు జరిగించు యెహోవా వాక్కు ఇదే. ఏమండి, ఈలాగు జరిగించు యెహోవా వాక్కు ఇదేనంట. యెహోవా ఏలాగు జరిగిస్తూ ఉన్నాడు? పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదునని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. దేన్ని కడుతూ ఉన్నాడు? పూర్వపు రీతిగా ఉన్నది ఏంటిది? దేన్ని మరలా ఆయన కట్టుతూ ఉన్నాడు? ఇలాగూ జరిగించు యెహోవా వాక్కు ఇదే అని. ఏంటి ఆ వాక్కు? దేవుని బిడ్డలారా, దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఒక దినమున దేవుని సన్నిధానములో సాతానుగాడు దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని అంటూ ఉన్నాడంటే, దేవుడితోని అక్కడ, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి కదా, నీవు అతని చేత పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశములో విస్తరించుచున్నది కదా అని సాతాను దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు దేవుడు సాతానుతో అంటున్నటువంటి మాట ఏమిటంటే, ఇదిగో అతనికి కలిగిన సమస్తము నీ వశము ఉన్నది. ఎంత అద్భుతమైన మాట! సాతానుగాడేమో అతనికి కలిగిన అన్నిటికి కూడా నువ్వు కంచె వేసావు అని చెప్పేసి అని మాట్లాడుతుంది. దేవుడేమో అదంతే అతనికి కలిగిన సమస్తము కూడా నీ వశమున ఉన్నది అని చెప్పేసి అని ఆయన ఏమంటుడంటే, ఏ హానియు చెయ్యకూడదని అపవాదికి సెలవియ్యగా, అతనికి మాత్రము ఏ హాని చెయ్యకూడదు అని చెప్పి అపవాదికి దేవుడు సెలవిస్తా ఉన్నాడు. అతనంతా కూడా నీ వశమైనది, అతనికి మాత్రం నువ్వు ఏ హాని చెయ్యకూడదు అని. దేవుని బిడ్డలారా గమనించండి, అతనికి కలిగినదంతా కూడా కోల్పోయినాడు. కోల్పోయినటువంటి ఆ యొక్క సమయంలో ఆయన భక్తి ఆయనకు ధైర్యాన్ని ఇచ్చి ఉన్న దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే ఆయన దేవుని యందు యథార్థమైనటువంటి హృదయంతో ఉన్నాడో, దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నాడో, ఆయన చేసిన ఆ భక్తి ఆయనకు ధైర్యాన్ని ఇచ్చి ఉన్నది. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామానికి స్తుతి కలుగును గాక అనే ధైర్యము కలిగి ఆ మాట అనగలిగి ఉన్నాడు దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే ఆయన యొక్క భక్తి ఆయనకి ధైర్యాన్ని ఇచ్చి ఉన్నదో, దేవుని గెలిపించి ఉన్నాడు. ఎస్, సాతానుగాడు అంటూ ఉన్నాడు, ఆయన చుట్టూ ఆయన కలిగిన దానంతటికి కూడా నీవు కంచె వేసితివి కదా. దేవునికి తెలుసు, ఈ కుమారుడు నా యందు భయము భక్తి కలిగి ఉన్నాడు, ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనుకడుగు వేయడు, వెనుకకు తిరిగి చూడడు అని చెప్పి దేవునికి తెలుసు కనుక, దేవుడు భయము భక్తి కలిగినటువంటి వ్యక్తి కొరకు సాతాను దగ్గర అంటున్నటువంటి మాట ఏంటంటే, దేవుని బిడ్డలారా, అతనికి కలిగిన సమస్తము నీ వశమై ఉన్నది. సాతానుగాడి వశానికి దేవుడిచ్చి ఉన్నాడు. కానీ ఆ వ్యక్తి వెనుకడుగు వేయలేదు. నష్టం వచ్చినా, కష్టం వచ్చినా, ఇబ్బందులు ఎదురైనా, అవమానాలు ఎదురైనా వెనుకడుగు వేయలేదు. దేవుని బిడ్డలారా, యెహోవాని స్తుతించుకుంటూనే ఉన్నాడు, యెహోవాని ఘనపరుచుకుంటూనే ఉన్నాడు. ఆయన చేసిన భక్తి ఆయనకి ధైర్యాన్ని పుట్టించింది. ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు భక్తి పరుడవి, భక్తి పారురాలైతే నీకున్న ఇబ్బందులు, నీకున్న కష్టంలో, నీకున్న ఇరుకుల్లో ధైర్యం కలిగి ఉన్నావా? నువ్వు ధైర్యం కలిగి ఉన్నట్లయితే దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. నీకున్న సమస్యలను బట్టి నువ్వు దిగజారిపోయినావా, వెనుకడుగు వేసి ఉన్నావా, దేవుని యొక్క అద్భుతం ఆశ్చర్యం నువ్వు చూడలేవు. సాతానుగాడు అనుకున్నది నీ జీవితంలో చేయగలుగుతాడు వాడు. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డవని చెప్పుకుంటున్న నీవు దేవుని గెలిపించేవాడిగా ఉండాలి, దేవుని గెలిపించేదానిగా ఉండాలి. దేవుడు నిన్ను విడిచిపెట్టుకోలేదు, నీ ప్రక్కనే ఉన్నాడు. నువ్వు అనుకుంటున్నావేమో, ఏంటి నాకు ఈ ఇబ్బందులు, ఈ శ్రమలు, ఏంటి నాకు ఈ కష్టాలు నువ్వు అనుకుంటున్నావు కావచ్చు. కానీ నీ దేవుడు మాత్రం నీ ప్రక్కనే ఉన్నాడు. నీ దేవుడు నీకు ప్రక్కనే ఉండి నీ జీవితంలో చేసే అద్భుతం ఏంటిదంటే, దేవుని బిడ్డలారా చూడండి, యోబు గ్రంథము 42వ అధ్యాయము 12వ వచనము, యెహోవా యోబును మొదట ఆశీర్వదించినదంతకంటే మరి అధికముగా ఆశీర్వదించెను. దేవుని బిడ్డలారా, దుష్టుడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నీ ఎదురు నుండి దొంగిలించాలని చూస్తున్నాడు. దేవుడు నీకు ఇచ్చినటువంటి దీవెనని దేవుడు నిన్ను
అభివృద్ధిపరిచిన విధానమును వాడు దొంగిలించాలని చూశాడు. దేవుడు మాత్రము నీవు ఆయన ఎందుకు భయము భక్తి కలిగి ధైర్యంగా ఉన్నటువంటి విధానమును బట్టి, వెనుకడుగు వేయక ముందుకు సాగుతున్న విధానమును బట్టి రెండంతల ఆశీర్వాదం నీకు ఇచ్చి ఉన్నాడు. సాతాను గాడిని నీ కాళ్ళ కింద చితక దొక్కించినాడు. సాతాను గారి క్రియలు, ఆలోచనలు, వారి తలంపులు, వారి మాటల్ని నాశనం చేసి ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడే మాట ఇదే. దేవుడు బిడ్డ, ఎలాంటి శ్రమలు, ఇబ్బందులు ఎదురైనప్పటికీ నువ్వు ధైర్యంగా ఉండు, నిబ్బరము కలిగి ఉండు. నీ జీవితంలో రెండంతల ఆశీర్వాదం పొందుకోబోతూ ఉన్నావు. దుష్టుడు నీ ఆశీర్వాదం తీయాలని చూసి ఉన్నాడు, కానీ దేవుడు మాత్రం నీకు రెండంతల ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. అటువంటి ఆశీర్వాదము నీవు నీ కుటుంబం అనుభవించాలంటే నువ్వు నీ భక్తిలో ధైర్యంగా ఉండు. కష్టములు, నిందలు, అవమానాలు ఎలాంటి పరిస్థితులు వచ్చినా వెనుకడుగు వేయక దేవుని యందు భక్తిలో ఉండి ముందుకు సాగిపో. దేవుడు మిమ్మల్ని నిండారుగా ఆశీర్వదించారు.